ప్రార్థన అంటే మనస్సులో ఉన్న మోగ భావాలన్నింటినీ ఒక భాష ద్వారా ఎక్స్ప్రెస్ చేయడమే ప్రార్థన. ఇప్పుడు ఇక్కడ మనస్సులో ఏ భావాలు లేకపోతే ఈ ప్రార్థన ఎలా వస్తుంది? ఇక్కడ సంథింగ్ ఏదో ఉండాలి. ఇక్కడ మోగ భావాలు ఏవో ఉన్నాయి, వాటిని ఒక భాష ద్వారా చెప్తూ 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 చెప్తా గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వెళ్ళిపోతూ ఉంటుంది. వేకునే లేవగానే ప్రార్థనలో ప్రభువుని అడగాలి. ఏమడగాలి? రాత్రంతా నిన్నంతా కాచుకున్నావు, నిన్నటి కంటే ఈ రోజంతటికి కావలసిన కృప నాకు దయచేయండి అని అడగాలి. జ్ఞానాన్ని దయచేయండి అని అడగాలి. ఈరోజు నన్ను పోషించండి ప్రభు అనగాలి. నా రాకపోకల్లో మీ కృప తోడుగా ఉంచండి అని అడగాలి. చదువుకునే పిల్లలు అడగాలి, నిన్నటి కంటే నాకు ఈరోజు నూతన జ్ఞానాన్ని దయచేయండి అని అడగాలి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అడగాలి, నిన్నటి కంటే ఈరోజు నా వ్యాపారం మెండుగా ఆశీర్వాదకరంగా ఉండాలని అడగాలి. ఉదయాన్నే లేవగానే మీరు అడగాల్సినవన్నీ ప్రభువుని అడిగిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళ దగ్గరికి రావాలి. ప్రార్థనలో అన్ని అనుభవాలు కలిసి ఉండాలి. అడగాలి, స్తుతించాలి, విన్నపించాలి, కావలసింది ఎంతో చెప్పాలి. ఇవన్నీ ప్రార్థన అంటే. అంటే ప్రప్రథమముగా, అర్థన అంటే అడగడం. నీవు ఉదయాన్నే లేవగానే ప్రప్రథమంగా ఎవరిని అడగాలి? ఏమడగాలి? ఉదయాన్నే లేవగానే మన నోట, మన కంఠధ్వని ప్రభు వినాలి. ఉదయాన్నే లేవగానే ప్రార్థన ముగించిన వెంటనే ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు ఆధ్యాత్మిక జీవితం సంతృప్తి సహితమైన దైవ భక్తిని చేయాలంటే మొదట వేకువనే లేవగానే, యవనస్తులైన పిల్లలారా, చిన్న పిల్లలైనా సరే, వేకువనే లేవగానే కండ్లు తెరవకుండా చక్కగా మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆ తర్వాత చక్కగా మొహం కడుక్కొని వాక్యం చదవాలి. వెంటనే స్కూల్ పాఠాలు కాదు, వాక్యం చదవాలి. అనుదినము ప్రతిరోజు 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 వాళ్ళు లేఖనాలు ధ్యానించారు. ప్రప్రథమంగా ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం చదవాలి. రోజు రోజు ప్రతిరోజు 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 చదవాలి. మధ్యాహ్నం సాయంత్రం తర్వాత సంగతి, అది కుటుంబ ప్రార్థన. ఉదయాన్నే బైబిల్ దేవుని మనస్సు. మీ దైనందిన జీవితం మీద సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, మాన్యత కలిగిన ఒక జీవితాన్ని జీవిస్తున్నారా? ఎప్పుడు కన్నీళ్ళు, రోగాలు, మానసిక క్షోభ, టెన్షన్స్, బాధలు, బీపీలు, షుగర్లు, ఇట్లాంటి దరిద్రపు అనుభవాలు సాగిపోతున్నారా? ఒక క్రైస్తవుడు సంతోషంగా జీవితాన్ని కొనసాగించాలి అంటే నేను ఇంకా చెప్తున్నాను, అనుదినము నా దేవుడు నీకు నూతనమైన వాత్సల్యాన్ని చూపెట్టాలంటే నీవు మొట్టమొదటిగా, ఒక రోజులో మొట్టమొదటిగా నీవు లేవగానే చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన.